రైతులను అవమానించినప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఘటనతోనైనా మారుతుందనుకున్నారు అందరూ. కానీ కంగనా రనౌత్ మాత్రం అదే ధోరణి కొనసాగిస్తోంది. ఒకప్పుడు రైతులను లక్ష్యంగా చేసుకున్న ఆమె ఇప్పుడు దేశంలోని విద్యార్థులు, జంజెడ్ యువత, మహిళలపై అభ్యంతరకర కామెంట్ చేస్తూ మరోసారి తీవ్ర వివాదంలో నిలిచింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మాటలకు బాధ్యత ఉండాలా, లేక ఎవరినైనా కించపరచడం రాజకీయంగా లాభిస్తుందనే భావన? రైతుల నుంచి విద్యార్థుల వరకు కంగనా కామెంట్స్ చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ కాసవేని. జనరేషన్ గట్టర్, చదువులో పనికిరాని వారు, చిల్లర వెధవలు, ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఒక పార్లమెంట్ మెంబర్ ఎంపీ కంగనా రనౌత్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంగనా రనౌత్ తరచుగా వివాదాస్పద కమెంట్స్తో వార్తల్లో నిలుస్తుంది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మాటలకు బాధ్యత ఉండాలనే చర్చను ఆమె తాజా కమెంట్స్ మరోసారి ముందుకు తెచ్చాయి. కాక్రోచ్ జనతా పార్టీతో జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న వారు సిగ్గు లేకుండా తమ తల్లిదండ్రుల సంపాదనతో బతుకుతారంటుంది. నేను వారిని జనరేషన్ గట్టర్ అని పిలుస్తాను అని చెప్తోంది. జనరేషన్ గట్టర్ అంటే మురికిలో ఉన్న జనరేషన్ లాగా చిత్రీకరిస్తోంది. వారిలో కొందరు వ్యవస్థకు అందించడానికి ఏమీ లేని వారు చదువులో రాణించరు. వారు ఎంత అసహ్యంగా, అవినీతి పరులుగా ఉన్నారంటే కనీసం గృహిణులుగా కూడా ఉండలేరంటూ అక్కడున్న విద్యార్థినుల గురించి కమెంట్ చేస్తోంది. చూడడానికి అసహ్యంగా ఉంటారని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతుంది. మంచి గృహిణులు కూడా కాలేరంటూ లక్షలాది మంది విద్యార్థులను, యువతను ఒకే మాటతో అవమానించింది. పరీక్షల ఒత్తిడితో, ఉద్యోగాల కోసం పోటీతో, భవిష్యత్తు కోసం కష్టపడుతున్న ఒక తరం గురించి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అది ఒక రాజకీయ నాయకురాలు, ఒక ఎంపీ మెంబర్. రైతులను అవమానించింది, చెప్పుదెబ్బులు తిన్నది, తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నది. ఇప్పుడు విద్యార్థులను అవమానిస్తోంది. ప్రతిసారి మారేది లక్ష్యం మాత్రమే, ప్రజలను కించపరిచే తీరు మాత్రం మారడం లేదు. నోరు పారేసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన నీలాంటి వాళ్ళు విద్యార్థుల గురించి, వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంది. ఏదో ఒకటి అనేసి షైన్ అవుతా అనుకుంటుంది కబోలు. గతంలో చెంపదెబ్బలు తిన్నది మర్చిపోయిందేమో. అప్పుడు చెంపదెబ్బలు తింటే ఎంపీ సీట్ ఇచ్చారు, ఇప్పుడు విద్యార్థులను అవమానిస్తే మళ్ళీ మంత్రి పదవి ఇస్తారేమో అనుకుంటుందేమో. కంగనా రనౌత్కు ఇది కొత్త కాదు. ఎవరినో ఒకరిని అవమానించడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం, తర్వాత వాళ్ళ చేతిలో దెబ్బలు తినడం, వార్తల్లో నిలవడం ఆమెకు అలవాటే. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే 2020-21 రైతుల ఉద్యమం సమయంలో రైతులను, ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్న మహిళలను అత్యంత దారుణంగా అవమానించేలా మాట్లాడింది కంగనా. డబ్బులు ఇస్తే నిరసనలు చేయడానికి ఎక్కడికైనా వస్తారు, వ్యభిచారులు అంటూ 100 ఏళ్ల వయసున్న ఓ రైతు తల్లిని టార్గెట్ చేసి కించపరిచే మాటలు మాట్లాడింది. ఆ మాటలు లక్షలాది రైతు కుటుంబాలను బాధించాయి. ఆ తర్వాత ఏమైందో దేశం మొత్తం చూసింది. చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను గుయ్యమనేలా ఈడ్చి చెంపదెబ్బ కొట్టింది. తన తల్లి కూడా రైతుల ఉద్యమంలో పాల్గొన్నారని, కంగన చేసిన అవమానకరమైన కమెంట్స్ ని తాను మర్చిపోలేకపోయానని ఆమె చెప్పింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. అయినా కూడా ఈ కంగనా రనౌత్ బుద్ధి ఏమాత్రం మారలేదు, మార్పు కనిపించడం లేదు. అప్పుడు రైతులను, ఇప్పుడు దేశంలోని జెన్జీ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసింది. సినీ రంగంలో పని ఒత్తిడి గురించి గతంలో ఆమె చేసిన కమెంట్స్ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. సినిమాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది, నేను అక్కడ స్ట్రెస్ ని భరించలేకపోతున్నాను, అందుకే సినిమాల నుంచి బయటకు వచ్చాను అన్నట్లుగా కమెంట్ చేసింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధిగా మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఇక్కడ మరొక విషయం, సినిమాలకే పనిచేసే ఓపిక లేని కంగనా బాధ్యతాయుతమైన రాజకీయాల్లో ఎలా పనిచేస్తుంది? ఎలా అంటే ఇలానే, రాజకీయాలంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనుకున్నట్లుంది కాబోలు. ఇక్కడ సిజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ తిట్టడాన్ని, బూతులను ఎవరు సమర్థించరు. కానీ మహిళల మీద అఘాయిత్యాలు చేసి జైలుకెళ్ళి తిరిగి ఘన స్వాగతాలతో రిలీజ్ అయ్యి రాజకీయాలు చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు, వాళ్ళేం మనుషులు? అసలు వాళ్ళని మనుషులు అంటారా? వాళ్ళ గురించి ఒక్కసారైనా మాట్లాడిందా ఈ కంగనా రనౌత్? పేపర్ లీక్ విషయంలో నష్టపోయింది విద్యార్థులు. వారు బాధలో మాట్లాడిన మాటలను తప్పుబట్టే నీవు నాశనమైన, కోల్పోయిన వారి జీవితాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? 21 మంది స్టూడెంట్స్ చనిపోతే ఎక్కడ ఉంది ఈ కంగనా రనౌత్? 4 సార్లు పేపర్ లీక్ అయితే ఈమె ఏం చేస్తుంది? ఒక్కసారైనా మాట్లాడిందా? లక్షలాది విద్యార్థులలో ఎవరో ఏదో అంటే దాన్ని పట్టుకుని ఊగుతున్నావు. తిట్టడమే తప్పైతే మరి 21 మంది స్టూడెంట్స్ ప్రాణాల సంగతి ఏంటి? కంగనా రనౌత్ వాడిన భాషకు, సిజేపీ ఉద్యమకారుల మీద చేసిన నీచమైన ఆరోపణలకు జవాబు వారు ఏ భాషలో ఇవ్వాలి?
ఇంతకాలం సీజేపీ వారు మాట్లాడిన లాంగ్వేజ్లో జవాబులు పనిచేశాయా? లేక జంజీలను, నిరసనకారులను, విద్యార్థులను ఇన్ని మాటలు అంటున్నావు, మళ్ళీ వారిని రెచ్చగొడుతున్నావా? ఇప్పుడు కూడా జంజీ ఒక్కసారి వారి భాషలో నీకు బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తే దానికి బాధ్యత నీది కాదా? ఇక సీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎందుకు కమెంట్ చేసింది కంగనా? సౌరవ్ దాస్ తనను తాను విద్యార్థిగా పరిచయం చేసుకోవడాన్ని ప్రశ్నించింది. గూగుల్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం సౌరవ్ దాస్ కు 28 ఏళ్లు ఉన్నాయని, ఆ వయసులో కూడా తనను తాను విద్యార్థిగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని కంగనా కామెంట్ చేస్తుంది. అంటే 28 సంవత్సరాలు వస్తే విద్యార్థిగా ఉండకూడదని ఎక్కడ రాసి ఉంది? అంతేనా, సౌరవ్ వయసులో తాను 2 జాతీయ పురస్కారాలు అందుకున్నానని, ప్రస్తుతం ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దర్శకురాలు, నటి, నిర్మాత, కథా రచయిత్రి, పారిశ్రామికవేత్తగా పలు రంగాల్లో పనిచేస్తున్నానని చెప్పుకుంటుంది. దేశంలో ఉన్న 35 కోట్ల యువత నీలాగా జాతీయ పురస్కారాలు అందుకోలేనన్న కనీసం ఇంగితం లేకుండా మాటలు మాట్లాడుతోంది కంగనా. ప్రదర్శనకారుల మనోభావాలను దెబ్బతీసిన తన గత బొద్దింకలు, కాక్రోచ్ల కామెంట్స్ విషయంలో గౌరవ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సూర్యకాంతం సానుకూలంగా స్పందించారు. ఆయన చేసిన కమెంట్స్ పట్ల కలిగిన బాధను గుర్తించి వాటిని సరిదిద్దుకునే వైఖరి న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే జంజెడ్ యువత, మహిళలను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన అవమానకరమైన, అభ్యంతరకరమైన కమెంట్స్ ఏమాత్రం సమర్థనీయమైనవి కావు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలి. ఇటువంటి కమెంట్స్ సమాజంలో విభేదాలను మరింత పెంచడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయి. కంగనా రనౌత్ చేసిన కమెంట్స్ ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. రైతులపై చేసిన కమెంట్స్ ఒకసారి, ఇప్పుడు విద్యార్థులపై చేసిన కమెంట్స్ మరోసారి. ప్రతిసారి లక్ష్యం మారుతున్నా ప్రజలను కించపరుస్తున్నారనే విమర్శ మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి విద్యార్థుల నిరసనలను ఈ స్థాయిలో కించపరచడం అనే ప్రశ్నను లేవనెత్తుతుంది. విమర్శలు చేయడం ఒకటి, కానీ ఈ తరం మొత్తాన్ని అవమానించేలా మాట్లాడడం మరొక విషయం. ఆమె అవమానించిన యువతకు, మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? యువతపై, నిరసనకారులపై, స్టూడెంట్స్పై కంగనా రనౌత్ చేసిన కమెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.